హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. వయసు పైబడిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే అటువంటి పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ చూస్తాము అని వింటూ ఉంటాం. అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? 35 ఇయర్స్ ఏజ్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే డౌన్ సిండ్రోమ్ నిజంగా వస్తుందా అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో డిఫరెంట్ రీజన్స్, అంటే ఉద్యోగరీత్యా కానివ్వండి, చదువు వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ అనేది ఏజ్ పైబడిన తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది. ముఖ్యంగా భార్య యొక్క వయసు 35 సంవత్సరాలు పైబడి ఉంటే ఇటువంటి వాళ్లలో డౌన్స్ సిండ్రోమ్ రిస్క్, అంటే పుట్టబోయే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఎక్కువ ఉంటుందని గమనించారు సైంటిస్ట్. డౌన్స్ సిండ్రోమ్ అనేది ఒక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. నార్మల్గా ప్రతి మనిషిలోనూ 46XX కానీ 46XY క్రోమోజోమ్స్ కానీ ఉంటాయి. ఒకవేళ 21 అనే క్రోమోజోమ్ ఎక్స్ట్రా నంబర్లో, అంటే 2 21 క్రోమోజోమ్స్ బదులు 3 21 క్రోమోజోమ్స్ ఉంటే అటువంటి పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. డౌన్ సిండ్రోమ్ అనేది అన్నిటికంటే కామన్గా చూసే ఒక జెనెటిక్ సిండ్రోమ్. ఇందులో ముఖ్యంగా పిల్లల మెంటల్ ఎబిలిటీస్ అనేది తక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఇతర సమస్యలు, అంటే కొంచెం లెర్నింగ్ డిసబిలిటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే జీర్ణకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మన ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ యొక్క క్వాలిటీ అండ్ నంబర్ రెండూ తగ్గుతాయి. ఎగ్ క్వాలిటీ తగ్గినప్పుడు అటువంటి ఎగ్స్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి పిల్లలుగా మారినప్పుడు వారిలో డౌన్ సిండ్రోమ్ చూస్తూ ఉంటాం. సో ఈ డౌన్ సిండ్రోమ్ నార్మల్గా ఎవరికైనా రావచ్చు. చిన్న వయసు ఉన్న వాళ్ళలో కూడా పుట్టబోయే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఉండవచ్చు. కాకపోతే 20స్లో పిల్లలు ప్లాన్ చేసుకున్న వాళ్ళలో మేబీ 1 in 1250, అంటే 1250 ప్రెగ్నెన్సీల్లో ఒక్క ప్రెగ్నెన్సీలో మటుకే డౌన్ సిండ్రోమ్ ఉన్న బేబీలు పుడతారు. అదే 25 సంవత్సరాలకు వచ్చేసరికి ఈ రేషియో 1 in 1000, అంటే ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ ఉంటుంది. 30 వయసు వచ్చేసరికి ఈ రేషియో 1 in 700గా మారుతుంది. అదే 35 పైబడిన తర్వాత 1 in 250, అంటే ప్రతి 250 మంది పిల్లల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ రావచ్చు. 40 ఏజ్ పైబడిన తల్లుల్లో పుట్టబోయే పిల్లల్లో 1 in 80, అంటే ప్రతి 80 మంది పిల్లల్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ ఉండవచ్చు. సో మనం జనాభా అట లార్జ్ చూసుకున్నప్పుడు ఈ సంఖ్య చాలా సిగ్నిఫికెంట్గా భావిస్తారు. అంటే ముఖ్యంగా 35 to 40 ఏజ్ పైబడిన తల్లుల్లో పుట్టబోయే పిల్లల్లో ఈ డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్న స్త్రీలో పుట్టబోయే పిల్లల్లో కంటే చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటివి ముందరే జరగకుండా ఎట్లా ప్రివెంట్ చేయొచ్చో మనం డాక్టర్స్ని కలిసి డిస్కస్ చేయాలి. దీనికి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందర లేదా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని పరీక్షలు ఉంటాయి. వీటి గురించి డిస్కస్ చేసి మీరు హెల్దీ బేబీని ప్లాన్ చేసుకోవడానికి వీలు పడుతుంది. థ్యాంక్ యూ.